వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకు ఆల్రెడీ కనబడుతుంది కదా, చెప్పాల్సిన అవసరం లేదు. 6వ వారం సప్త శనివారాల వ్రతం అండి. ఈ వారం నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా, సమ్మర్ హాలిడేస్. దానికోసం నేను ఊరు వచ్చేసాను హైదరాబాద్ నుండి. మా చెల్లె వాళ్ళు మేము కలిసి ఇక్కడికి వచ్చాము. ఎందుకు వచ్చామంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పట్నాలు జరిగాయండి. వాటిని చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ నేను చేసుకోవడం జరిగింది. అందుకే మధ్యలో 2-3 వీక్స్ నాకు స్కిప్ అయ్యాయి. అలాగే అయ్యవారిని కూడా సంప్రదించి నేను తెలుసుకొని మరి ఈ పూజ ఇక్కడ చేసుకోవచ్చా అమ్మ వాళ్ళ ఇంట్లో, లేదా నా ఇంట్లోనే చేసుకోవాలని అడిగి మరి చేసుకున్నాను. తిరిగి నేను ఊరెళ్ళాలంటే 1 మంత్ పడుతుంది కదా. 1 మంత్ వరకు అంటే ఆల్రెడీ నాది 8వ వారం కూడా ఎప్పుడో అయిపోయేదండి, కరెక్ట్గా నేను ఈ స్కిప్ కాకుండా ఉంటే. చాలా నాకు 2-3 వారాల మధ్యలో ఇదైపోయినాయి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేయబట్టి ఎల్లమ్మ పట్నాలు చేయడం జరిగింది. దానికోసం మేము పిల్లలకు హాలిడేస్ రాగానే మేము ఊరికి రావడం జరిగింది. అందుకోసం నా పూజ కొంచెం వెనకాల అయిపోయిందండి. అయినా పర్లేదు. 6వ వారం మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చక్కగా వెంకటేశ్వర స్వామి పటం మాత్రం చాలా పెద్దది ఉందండి. అది పెట్టేసుకొని పిల్లలు బయట ఆడుకుంటున్నారు. నాకు ఎలాంటి డిస్టర్బ్ కూడా చేయలేదు. ఆరాంగా ప్రశాంతంగా చేసుకోవడం జరిగింది. అలాగే పసుపు పొట్టించుకోవడానికి హైదరాబాద్లో అయితే నాకు దగ్గరగా ఎవరో ఒక్కరు మాత్రమే పిలుచుకుని మరీ ఇచ్చుకునేదానండి. ఈ పూజ కూడా ఈవినింగ్ మాత్రం చేసుకున్నాను. మార్నింగ్ అంతా సామాన్ తెచ్చుకోవడానికి టైం పట్టింది నాకు. కొంచెం లేజీగా ఉంటుంది కదా, ముందు 2-3 డేస్ ముందే కదా మనకి ఇంట్లో ఫంక్షన్ అంతా అయిపోయింది కాబట్టి మెల్లగా ఈవినింగ్ వరకు నాకు ఇక్కడ చాలా, అసలు చెప్పాలంటే ఎన్ని రకాల మేలు జరిగిందంటే, దేవుడికి మల్లెపూలు మన ఇంటి ముందే మాకు వదిన అని పిలుస్తాం మేము. వాళ్ళ ఇంట్లో మల్లె చెట్టు చాలా పెద్దది ఉందండి. వాళ్ళ ఇంట్లో పూలన్నీ ముందు రోజు సాయంత్రం కోసి ఫ్రిడ్జ్లో పెట్టి మల్లెపూలు మల్లె మొగ్గలు అన్నీ ఆ వదినకి ఇచ్చి అల్లుమంటే అల్లింది. తర్వాత తులసి చెట్లు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి వదిన వాళ్ళ ఇంట్లోనే. అదే రోజు ఈవినింగ్ తీసుకొచ్చి మా చెల్లెకి ఇస్తే చెల్లె మాల అల్లింది, తులసి మాల. నాకు హైదరాబాద్లో ఇంటి ముందు ఉందని నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను కదా. అక్కడ కొంచెమే చిన్న చెట్టు కాబట్టి చిన్నగా తీసుకొచ్చి పూజ చేసుకునేదాన్ని. దేవుని నామాలు చదివినప్పుడు మాత్రమే నాకు యూజ్ అయ్యేది. అప్పుడప్పుడు దండగా కావాలంటే ఒక 4-5 మాత్రం తీసుకొని అన్ని పూలలో అలా పెట్టేదాన్ని పటం మీద. ఇక్కడ మాత్రం నాకు మాల అల్లుకునే విధంగా దొరికిందండి. చాలా చెట్లు ఉన్నాయి ఆ వదిన వాళ్ళ ఇంట్లో. అలాగే మల్లెపూలు, తులసి ఆకులు నామాలు చదివేటప్పుడు నాకు అన్నింటికి యూజ్ అయ్యాయి. పూలు కూడా అనుకోకుండా పక్క వాళ్ళు తీసుకొచ్చి ఊరు నుండి తెచ్చారు అని చెప్పి చాలా పూలు ఇచ్చారు నాకు. చామంతి పూలు, గులాబీ పూలు కూడా. అలా దేవుడికి చూడండి అనుకోకుండా అన్నీ సర్దుబాటు అయిపోయాయి. ఎంత బాగా జరిగిందంటే మామిడాకులు, మల్లెపూలు, తులసి ఆకులు, గులాబీ పూలు అనుకోకుండా అన్నీ వాళ్ళంతటా వాళ్ళే మనకి చెప్పి ఇవ్వడం చాలా సంతోషం అనిపించింది. ఈ పూజకు మాత్రం అన్ని రకాలుగా కలిసి వచ్చింది అని ఒక ఆనందం అయితే కలిగింది. అలాగే పసుబొట్టించుకోవడానికి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చేస్తున్నాను కాబట్టి చెల్లె, అమ్మ, మన పక్క వాళ్ళు, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, అలా వాళ్ళందరూ ముందు చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇది 6వ వారం అండి. అసలు కరెక్ట్గా చేసుకుంటే నాకు 8వ వారం కూడా ఇక్కడే అయిపోయేది. మధ్యలో 2 వారాలు స్కిప్ అయిపోయాయి. అయినా పర్లేదు. అందరి మధ్యలో ఉండి చేసుకోవడం వేరే, ఇంట్లో ఒక్కలం చేసుకోవడం వేరే అండి. ఈ పూజ ఈవినింగ్ చేసుకోవడం జరిగింది. ఈ నార్మల్గా నేను వీడియో మొత్తం స్కిప్ చేసి అలా లాస్ట్ నామాలు ఇలాంటివన్నీ జరిగేటప్పుడు మాత్రమే నేను ఎడిట్ చేస్తూ పెట్టానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెగిటివ్గా మాత్రం నాకని కాదండి, ఎవరికి కూడా చేయడం తప్పేనండి. అర్థం చేసుకోవాలి. మన లైఫ్లో జరిగేటివన్నీ వాళ్ళ లైఫ్లో కూడా జరుగుతున్నాయా, అసలు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో ఏంటో అని చెప్పి కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీరు చేసే కమెంట్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలా చూసుకోండి. కానీ పిచ్చిగా కమెంట్ చేయడం మాత్రం చాలా మంచిది కాదండి. మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు, మన అక్క, తల్లి, చెల్లి, బిడ్డ, ఇలా అందరూ అలాగే వాళ్ళు కూడా కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఒక బిడ్డలాగానే కదా తను కూడా ఒక ఆడామె అంటే అని మైండ్లో పెట్టుకొని ఒక సెన్స్తోని మనం ఎవరికైనా కమెంట్ చేయాలండి. మీకు నచ్చలేదా వీడియోని స్కిప్ చేయండి. అంతేకాని వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్న ఆ పూజ వీడియో కానీ, లేదా నార్మల్గా అది రీలే కానీ ఏదైనా కానివ్వండి, ఊరికే కూర్చుంటే వచ్చే వీడియోలు కాదండి. ఎంతో కష్టపడి ట్రై చేస్తే టైమింగ్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ అలా నార్మల్గా ఇలా కూర్చుంటే రావండి. ఎంత కష్టపడితే వస్తాయండి. వేరే వ్యక్తి హావభావాలు, అతని యాక్టింగ్, అతని టైమింగ్స్, ప్రతి ఒక్క
పిన్ టు పిన్ అక్షరాన్ని మనం కదలికను మూమెంట్ అంటే చెప్తున్నా ఎలా చేయాలి అనేది మనకు ఎలా తెలుస్తుందండి. ఎంత గమనిస్తే కానీ ఆ వీడియోని గమనించి మనం వీడియో తగ్గట్టుగా డైలాగ్ చెప్పడం జరుగుతుంది, యాక్టింగ్ చేయడం జరుగుతుంది. అందరికీ రాదండి యాక్టింగ్ కానీ డైలాగ్ కానీ. ప్రతి ఒక్క వీడియో ఎంతో కష్టంతో కూడుకున్నదండి. ఎంతో శ్రమ పడితే కానీ మాకు ఆ వీడియోలు రావు. చాలా యూట్యూబ్ వీడియోలు అయితే లాంగ్ లెంత్ వీడియోలు మాత్రం చాలా కష్టపడి కూర్చొని నైట్ అవుట్ అంతా చేస్తూ ఎడిటింగ్ చేయడం జరుగుతుందండి. ఎవరికైనా మీరు ఈజీగా కూర్చొని అలా నార్మల్గా పాజిటివ్గా ఆలోచించి పెట్టాలా కానీ అలా ఏది పడితే అది తోచకుండా మెసేజ్ మాత్రం ఎవరికి పెట్టొద్దండి. స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఎవరు కూడా ఏమనుకోరు. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్వేతాస్ వరల్డ్ ఛానల్ని కంపల్సరీగా అందరికీ షేర్ చేయండి. కమెంట్ కూడా మంచి మంచి కమెంట్ పెట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నాకు ఏదైనా తెలియనిది ఉంటే మీ క్వశ్చన్ ద్వారా నాకు ఆ క్వశ్చన్ని నాకు కమెంట్ బాక్స్లో చేరవేయండి. నేను కూడా తెలుసుకొని ఒకవేళ తెలియకుంటే నేను తెలుసుకొని మరీ మీకు ఆన్సర్ రిప్లై ఇస్తాను. నా రీల్స్ అన్నిటికి కూడా నేను చూస్తే మాత్రం తప్పనిసరిగా ఒక టైం అంటూ కేటాయించుకొని కొన్నిసార్లు నైట్గా లేటుగా పడుకోవడం జరుగుతుందండి. ప్రతి వీడియోకి నేను కమెంట్ని చదివి వాటికి రిప్లై ఇస్తాను. నాకు తగ్గట్టుగా పాజిటివ్ ఉంటే పాజిటివ్గా ఇస్తాను, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా ఇస్తానండి. అది ఎవరైనా సరే ముందు మీ దగ్గర రెస్పెక్ట్ అనేది మాకు వస్తే మా దగ్గర నుండి కూడా రెస్పెక్ట్ మీకు వస్తుందండి. లాస్ట్కి ఇక్కడ నేను అమ్మవారి నామాలు ఆయన చదువుతున్నాడు కాబట్టి అప్పుడు మనం కుంకుమ పూజ చేయాలి కాబట్టి ప్రత్యేకంగా తమలపాకం తీసుకొని కుంకుమ పూజ చేసుకుంటున్నాము. నామానికి కొంచెం కొంచెంగా కుంకుమ వేయాలి. పూజ మొత్తము నేను తీసాను కానీ అంతా ఎడిట్ చేసి పెట్టానండి. ప్రతి వీడియోలో కామన్గా ఉంటుంది కదా, మీకు కూడా బోర్ కొట్టద్దు అని చెప్పి అనుకొని దృష్టిలో పెట్టుకొని పెట్టానండి. చివరిగా చెప్తున్నది ఏంటంటే నచ్చితేనే మీరు కమెంట్ పెట్టండి, నచ్చకుంటే మీరు మాత్రం కమెంట్ పెట్టొద్దు. ఎవరి మనసును కూడా బాధ పెట్టొద్దు. వారు బాధ పెడితే తిరిగి రిటర్న్ మీకు బాధపడే టైం వస్తుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా మన కర్మ అనేది ఉంటుంది. అది రిటర్న్ మన వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకే కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా చూపిస్తుంది. అందుకే చెప్తున్నా, అది లాంగ్ లెంత్ వీడియోనే కానీ రీల్సే కానీ కొంచెం మనం సెన్స్తో ఆలోచించి పాజిటివ్ వేలో ఆలోచించి మనం మంచిగా కమెంట్ పెట్టాలి, చూడాలి. లేదా స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఒకవేళ నచ్చలేదనుకుంటే పిచ్చి పిచ్చిగా కమెంట్ మాత్రం పెట్టొద్దండి. మాకు ఎంతో కష్టపడితే కానీ ఇంట్లో పనంతా చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ ఇంటినంతా చక్కదిద్దుకొని మేము టైంపాస్కి ఇంట్లో చేసుకున్న వీడియోలండి. అది కూడా కష్టపడే చేస్తాము, ఊరికే రాదండి. కూర్చొని పని పాట లేదా మీరు ఎప్పుడు వీడియోలో చేస్తారని కూడా చాలామంది కమెంట్ పెడుతున్నారు. అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఆ దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని చెప్పి ప్రతి ఒక్కరికి నెగిటివ్గా తిట్టుకుంటూ కమెంట్ పెట్టడం అంటే నాతో కూడా కాదండి. ఎందుకంటే అది మీ సంస్కారానికి వదిలేస్తున్నా. నా పేరెంట్స్ నాకు ఒక సంస్కారం అంటూ నేర్పారు. నాకని కాదు, వీడియో చేసే వాళ్ళందరూ ఆలోచించి చేస్తారండి. వాళ్ళకు టైంపాస్కో లేదా ఏదో హాబీయో చేసుకుంటారు. అదే పనిగా మీరు కూడా చెడుగా కమెంట్ పెట్టొద్దు. మీ ఇంట్లో ఆడవాళ్ళలాగే వాళ్ళు కూడా అనుకొని భావించి మీరు మాత్రం వీడియోలు చూడండి. నచ్చకుంటే చూడొద్దండి. ఒకవేళ నచ్చలేదనుకోండి, బ్యాడ్ కమెంట్ మాత్రం ఎవరికి కూడా పెట్టొద్దండి, నాకనే కాదు. ఓకేనండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కాగా ఖచ్చితంగా నా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో నేను మళ్ళీ మీకు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా వ్లాగ్స్ ఉన్నాయండి. పోచమ్మ వీడియోలు, పోచమ్మ బోనం అని అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగినాయని చెప్పాను కదా, ఎల్లమ్మ బోనం అని, వాటిని కూడా మేము ముందుకు తీసుకొస్తాను. అందుకే ఈ 2 వారాల నుండి లాంగ్ వీడియోలు నాకు వైఫై డాటా సరిపోదని చెప్పి నేను అప్లోడ్ చేయలేదండి. ఎడిటింగ్ కూడా టైం లేదని చెప్పి చేయలేదు. ఇవాళ నేను ఈ వ్రతం చేసుకున్నానని చెప్పి ఎడిట్ చేసి డే అంతా కూర్చొని లాంగ్ వీడియో ఒకటి పెట్టేద్దామని చెప్పి టైం తీసుకొని మరి చేశానండి. ఏదైనా పొరపాట్లు ఉంటే ప్రతిసారి చెప్పినట్టే ఈసారి కూడా చెప్తున్నాను, క్షమించండి. తెలియకుంటే మాత్రం నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఇది తప్పుగా చేస్తున్న విధాన్ని. అలాగే చాలామంది నువ్వు ఎడమ చేతితో చేస్తున్నావు, సిగ్గుందా ఇది అని చెప్పి లేడీసే నాకు కమెంట్ పెడుతున్నారు. అది మీ సంస్కరణకే వదిలేస్తున్నాడు. ఎడమ చేతితోని ఎవరు చేయరండి, కావాలని మీ కెమెరా సైడ్ అలా కనబడుతుంది. నేను చేసిందంతా రైట్ హ్యాండ్తోనే చేశానండి. కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు ఎడమ చేతితో చేస్తారు కాబట్టి మన బాడీలో పార్టే కదండి ఎడమ చేయైనా కుడి చేయైనా, అది మనం అనుకున్నది కాబట్టి దాన్ని మీరు తప్పుగా తీసుకోవడం ఎంతవరకు కరెక్టో అది మీ ఇష్టం. కానీ ఒకరిని మనం జడ్జ్ చేయడం అనేది తప్పండి, అది వాళ్ళ ఇష్టం. కానీ పూజ చేయడం అనేది మన మనసులో ఎలాంటి తప్పు భావాలు లేకుండా, ఎలాంటి తప్పు లేకుండా మంచి మనసుతో చేసుకుంటే చాలండి. ఈ చెయ్య ఆ చెయ్య కాల కళ్ళ అని చెప్పి మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదని నేను అనుకుంటున్నాను. మీరు పద్ధతిగా మీ కమెంట్లు కానీ మీరు
పెడితే మీకు పద్ధతిగా మీకు కమెంట్ రిప్లై వస్తుందండి. అది మన ఇంట్లో గూడా పిల్లలున్నారు. మనమెందుకు ఇంకో వారిని అనడం? సమాజంలో మీలాంటి వాళ్ళ వల్ల గూడా చాలా వరకు చెడిపోతుందండి. ఆడవాళ్ళు గూడా చాలామంది మారడానికి కూడా రీజన్ మీలాంటి వాళ్ళ వల్లనే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి పాజిటివ్ వేలో వీడియోలు చూస్తూ అర్థం చేసుకొని మీ లైఫ్ ఎలా ఉంటదో అందరి లైఫ్ అలా ఉంటదని మాత్రం మీరు అనుకోవద్దు. అందరికీ కష్టాలుంటాయండి. వీడియోలో ఉన్నంత హ్యాపీగా బయట వాళ్ళ లైఫ్‌లో ఉన్నారని కూడా అనుకోవద్దండి. చాలా కష్టాలు ఉంటాయి అందరికీ. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను అనుభవిస్తున్నాను కాబట్టి నా లైఫ్‌లో ఏది కూడా ఈజీగా రాలేదండి. ఎంతో కష్టపడితేనే ప్రతీదీ నాకు వచ్చింది. ఇప్పుడిప్పుడే నా వీడియోలు కొంచెం వైరల్ అవుతున్నాయి. అది కూడా మీ అందరి మంచి ప్రోత్సాహం వల్లే, మీరు చూడడం వల్లే. కాబట్టి మిమ్మల్ని తిట్టాలని అదే పనిగా మాత్రం ఎవరు అనుకోరండి. మీరు మెచ్చుకుంటూ, ఎంకరేజ్ చేస్తూ కమెంట్ పెడితే మాకు గూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఇంకా మంచి మంచి వీడియోలు పద్ధతిగా చేయాలని మాకు కోరిక ఉంటుందండి. మీరు ఇక ముందు గూడా మంచిగా కమెంట్ పెట్టి ఆదరిస్తారని అనుకుంటూ నేను ఈ వ్లాగ్‌ని ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. కొబ్బరికాయ ఇక్కడ చాలా సేపటి దాకా నన్ను సతాయించిందండి. ఎందుకంటే అది నేను కొట్టడం తప్ప నాకు తెలియదు కానీ మొన్న పట్నాలప్పుడు కూడా ఒక 20, 30 సార్లు కొట్టినా కూడా పలగలేదు. నెక్స్ట్ ఇక్కడ పూజ రోజు కూడా అలాగే అయింది. కానీ మొత్తం ఎడిట్ చేసి ఫస్ట్‌కి, లాస్ట్‌కి మాత్రం ఎడిట్ చేసి పెట్టాను ఆ వీడియోను. కొట్టినప్పుడు, పలిగినప్పుడు అది మాత్రమే. ప్లీజ్ తప్పకుండా శ్వేత వరల్డ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో శ్వేత మునిగాల్ అనే ఛానల్ ఐడీ ఉందండి. ఫేస్‌బుక్‌లో కూడా సేమ్ నేమ్‌తో ఉంది శ్వేత మునిగాల్ అని. వాటిని కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఈ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నైబర్స్‌కి, మీ రిలేటివ్స్‌కి అందరికి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను ప్రతి వీడియోలో కంపల్సరీగా పద్ధతిగా నిండు బట్టలు వేసుకొని ప్రతి వీడియోని చేస్తున్నానండి. నాకు నా పేరెంట్స్ ద్వారా వచ్చిన సంస్కారం అది. నాకు ఒకరు నేర్పింది కాదది. మన మన ఫ్యామిలీలో ఉన్నదే మనం పద్ధతిగా ఉండాలని చెప్పి నేర్చుకుంటాం, ఉంటాం కూడా. అది మన పిల్లలు కూడా నేర్చుకోవాలి మనల్ని చూసి. అంతేగాని మనమేదో పిచ్చి పిచ్చిగా ఉంటే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారండి. మన ద్వారానే మనమే వాళ్ళకు ఒక రోల్ మోడల్‌గా ఉండాలి. పిల్లలకి గూడా రేపు మనకు ఆడపిల్లలుంటారు. మగపిల్లలకు గూడా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో అరాచకాలన్నీ చూస్తే మాత్రం ఆడపిల్లలకితో పాటు మగపిల్లలకు గూడా అన్నీ నేర్పాలని నేనైతే అనుకుంటున్నానండి పేరెంట్‌గా. ఒక తండ్రే గానీ, తల్లే గానీ మగపిల్లలను గూడా ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళాలి అంటే మనం ప్రతి విషయం పిల్లలకి షేర్ చేస్తూ ఉండాలి. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి గుడ్ టచ్, బ్యాడ్ టచ్లు కూడా చెప్పుకుంటూ అది పెద్ద పిల్లలే గానీ, చిన్న పిల్లలే గానీ బయట వాళ్ళ బిహేవియర్ బట్టి మనం ముందే కనిపెట్టుకొని వాళ్ళని మన హద్దులలో ఉంచుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఆడపిల్లలకి మనం ముందు నుండే మగపిల్లలకి ఆడపిల్లని ఇలా అలా చేయొద్దు, ఇలా ఉండాలి, మన చెల్లె మన అక్క కూడా ఇంట్లో ఉందిగా, వేరే వాళ్ళు చేస్తే అది ఎట్లా ఉంటుంది, అందుకని నువ్వు కూడా ఇలా ఉండాలి అని చెప్పి చెప్పాలి. ఓకేనండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.